హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సురేంద్రపురి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేసి చూపించాను కదా. సో ఇది పార్ట్ 2. సో పార్ట్ 2లో భయంకరమైన ప్లేస్కి వచ్చేసామండి. మరి ఏంటో కాదు, అది యమలోకం. మనిషి జీవితం అనేది బతుకున్నంత వరకే బాగుంటుంది. చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది ఎంత ఘోషిస్తుంది అనేది ఇక్కడ టోటల్గా మన ఆత్మ అనేది ఎన్ని శిక్షలకి గురవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చూపించారండి. మరి అదేంటో చూసేద్దామా? ఇక్కడ చూడండి, మేము యమలోకానికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చూసారా, చిత్రగుప్తుడు అలానే యముడు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ప్రతి శిక్షకి, అంటే మనం చేసిన ప్రతి తప్పుకి ఒక శిక్ష అనేది ఉంటుంది. అది దొంగతనం కానీ, లేకపోతే స్త్రీ వ్యామోహం కానీ, ఇలా మనకి ఏదైనా కానీ ఇక్కడ ప్రతిదీ గోడ మీద, అంటే వాల్ మీద పెయింట్ చేశారు. ఆ తప్పు అనేది ఏంటి అని చూశారు, అంటే వేశారనమాట. సో తప్పు అనేది వేసి ఆ తప్పుకి శిక్ష అనేది ఏం చేస్తారు అనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపించారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారా, సో మనిషి తల అనేదే పక్కకు వచ్చేసింది. అక్కడ మనం అనుభవించే శిక్షలు ఏంటివి అనేది ఇక్కడ చూసారా, గోడ మీద పెయింట్ వేశారనమాట. ఆ శిక్షకి తప్పు ఇక్కడ, అంటే ఆ తప్పుకి శిక్ష అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఒక్కసారి అది చూడగానే మనకి చాలా భయంకరంగా అనిపించింది అనమాట. అంటే మనిషి తప్పులు చేసిన తర్వాత యమలోకానికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఇంత భయంకరంగా శిక్షలు ఉంటాయా అని మనకి క్లియర్ కట్గా చూపించారు. సో దీనికైతే అసలు హ్యాండ్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే ఇలా చిత్రీకరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చూసారా, మొత్తము నేనైతే క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఎక్కడెక్కడ ఏమేమి అనేది ఉంటుందో. అంటే మనకి తప్పులు ఏవైతే చేస్తామో వాటికి శిక్ష అనమాట. సో కొంచెం ముందుకు వస్తానే అందరికీ రిలాక్స్, అంటే అంతకుముందు అంతా తిరిగింటాం కాబట్టి రిలాక్సేషన్ కోసం ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ లాగా ఉందన్నమాట. సో అంటే మరి ఎక్కువ దొరకవు, జస్ట్ కట్లెట్, తర్వాత లేసు, మజ్జిగ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఫుడ్ అనేది ఏం లేదు. సో అలానే పిల్లలు ఆడుకునేకి ఒక ఎలిఫెంట్, తర్వాత ఇలా మనకి ఒక జారే బండల్లాగా అన్నీ ఉన్నాయి. సో ఇలా కొద్దిసేపు సేద తీరచ్చు, అంటే కొంచెం మనం విశ్రాంతి తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా నడవాలి. ఇంకా ఇది హాఫ్ కూడా కాలేదు, ఇంకా దీనికి మించి మనకి ముందు ఉన్నదన్నమాట. సో ఇది టోటల్గా మళ్ళీ క్యాంటీన్ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మనం కొంచెం ముందుకు రాగానే కైలాసంకి అయితే వెళ్తున్నాం. ఆ కైలాసంలో నిజంగా ఇలానే ఉంటుందా అనేలాగా ఉందన్నమాట. సో చూసారా, కైలాసం అంటే మనకి గుర్తొచ్చేది ఎవరు? శివుడు. సో కైలాసంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చూసారా, కొంచెం ముందుకు నడుస్తానే మనకి ఏమవుతుంది అంటే వాటర్లో వెళ్తాము. అంటే కొంచెం వాటర్ అంతా ఉంటుంది, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దాంట్లో నుంచి మనం కైలాసంకి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నాకు కైలాసంలో వీడియో అయితే నేను స్కిప్ చేసేసాను. జస్ట్ ఇక్కడ చూసారా, ఎంటర్ అయ్యాం. సో ఎంటర్ అవుతూనే, అంటే కొంచెం నడక రాగానే అక్కడ ఇక్కడ కొంచెం దేవుళ్ళు అనే వాళ్ళు ఉంటారనమాట. సో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి వాటర్ అనేది ఉంటుంది. సారీ అండి, అది కైలాసంది అయితే నేను చూపించలేకపోయాను, ఎందుకంటే అది క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయిపోయింది. ఇక్కడ వచ్చి వైకుంఠంలోకి ఎంటర్ అయ్యాము. సో వైకుంఠం ఎంట్రన్స్ కూడా క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఇలా అనమాట, వైకుంఠంలోకి వస్తానే నిజంగానే మనకి వైకుంఠంలో ఇలా ఉంటుందా అనిపించేలాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
ఇలా మొత్తం అయితే చూసేసిన తర్వాత ఇక్కడ చూసారా కుంభకర్ణుణ్ణి నిద్ర లేపడం అనమాట. సో అలానే కొంచెం ముందుకు రాగానే ఆంజనేయ స్వామి శూర్పణఖ అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఈ సౌండ్ అనేది అంటే శూర్పణఖ అనేది పైకి వస్తుండగానే ఆంజనేయ స్వామి కొట్టేటప్పుడు అరుపు ఉంటుంది కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకొంచెం ముందుకు రాగానే మనకి క్యాంటీన్ అయితే ఉంటుంది. ఆ ముందు వచ్చిన క్యాంటీన్ వచ్చి చిన్నది, ఇది చాలా పెద్ద క్యాంటీన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఫుడ్ అంతా ఉంటుంది, టిఫిన్ ఫుడ్ అంతా దొరుకుతుందన్నమాట. సో ఇక్కడైతే మేము కొంచెం సేపు తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో లాస్ట్ వచ్చి పద్మవ్యూహం. సో పద్మవ్యూహంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నెక్స్ట్ వీడియో నేను చూపిస్తానమాట. సో మరి ఇది పార్ట్ 2. పార్ట్ 3లో నేను అది చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ పార్ట్ 3లో నేను నెక్స్ట్ ఏంటి అనేది నేను చూపిస్తానమాట. సో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.